శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన. సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తంలో. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 6 ఆదివారం. సమయం సాయంత్రం 5:30 స్థలం ఎన్ఆర్సీ గార్డెన్, ముసాపేట్, పిల్లర్ నంబర్ 842, కూకట్పల్లి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి ఉమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్యా థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈ దినము కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి యెషయా గ్రంథము 45వ అధ్యాయము 2వ వచనం ద్వారా దేవుడు మీ కుటుంబాన్ని దర్శిస్తూ ఉన్నారు. అనేక సమయాలు నీతో ఈ మాట ప్రత్యేకంగా దేవుడు మాట్లాడుతున్నాడు. ఒక్కసారి గమనించు. ఈ దినము దేవుడు పరలోకము నుండి నీకు అనుగ్రహిస్తున్న మాట, నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టగానున్న స్థలములను సరాలము చేసేదను. మెట్టగా ఉన్న స్థలములను సరాలము చేస్తాను. నీకు ముందు వెళ్ళిపోతున్నాను. ఎవరు చెప్తున్నారు ఈ మాట? యేసయ్య చెప్తున్న మాట ఏంటంటే, నువ్వు కొన్ని పనులు అనుకుంటున్నావు, ఆ పనులన్నీ జరగటానికి ఏదో అడ్డులు, ఆటంకాలు వస్తూ ఉన్నాయి. ఎవరో ఒకరు దానికి అడ్డుబండలుగా ఉంటున్నారు. ఇవన్నీ అడ్డుబండలు ఎలా పోతాయి? నేను అనుకున్న పని జరగాలంటే ఈ ఆటంకాలన్నీ ఎవరు తొలగిస్తారని అనుకుంటున్నావేమో. ఇక మీదట నీ ప్రయత్నాలన్నిటిలో దేవుడు తోడై ఉంటున్నాడు. ఆయనే నీకున్న అడ్డులు, ఆటంకాలన్నీ తొలగించి నీకు వే క్లియర్ చేస్తూ ఉన్నాడు అనమాట. నువ్వు ఈజీగా నడుస్తావు. బహుశా ఒక పెళ్లి సంబంధం అనుకుంటున్నావేమో, మార్గము సరాలము దేవుడు చేస్తున్నాడు. ఎవరైనా జరగకుండా చేయటానికి ఎన్నో ప్రయత్నాలు జరుగుతున్నాయేమో, కానీ దేవుడు ముందుగా వెళ్ళి దానిని నెట్టివేసి శుభకార్యం జరగటానికి మార్గము సరళం చేస్తున్నాడు. ఒక లోన్ పెట్టుకుంటే రాకుండా నీకు ఎన్నో ఆటంకాలు కలుగుతున్నాయేమో, దేవుడు దాని మార్గము సరళం చేస్తున్నాడు. నీ జీవితంలో జాబు ప్రయత్నం చేస్తున్నావు, రాకుండా అనేక మంది అడ్డుపడుతున్నారేమో, నీ ముందుగా ఆయన వెళ్ళి దాన్ని సరళము చేస్తున్నాడు. నీ విషయంలో తాకట్టున్నది వదిలిపించుకోవటానికి అడ్డులు, ఆటంకాలు వస్తున్నాయేమో, మళ్ళీ ఇవ్వనంటున్నారేమో. అది భూమి అవ్వచ్చు, వస్తువులు, వాహనాలు, ఏదైనా నీ ముందు దేవుడు వెళ్ళి వాటన్నిటినీ క్లియర్ చేస్తున్నాడు. ఎవరు నీకు అనుకూలంగా జీవించాలని అనుకుంటున్నావో, ఏ అడ్డులు, ఆటంకాలు, శోధనలు, అప్పులు పోవాలని అనుకుంటున్నావో, నీకు ముందుగా నీ జీవిత ప్రయాణంలో దేవుడే నీ ముందు నడుస్తాడు. నీకు మాట ఇస్తున్నాడు ఆయన. మెట్టగా ఉన్న స్థలములను సరళము చేస్తానన్నాడు. ఇక అడ్డులు, ఆటంకాలన్నీ తొలగిస్తాడు. నువ్వు చాలా క్లియర్గా ఉన్న దారిలో ప్రయాణం చేస్తావు, నెమ్మదిగా ప్రయాణం చేస్తావు, ఆత్మశాంతి కలిగి ఉంటావు. ఆత్మ నీకు తోడై ఉండును గాక. గాడ్ బ్లెస్ యూ. ప్రియులరా, వాక్య భాగంలోకి వెళ్దాం. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ప్రియులరా, ఇది నాన్న మీకు పొంగని రొట్టె, పొంగిన రొట్టె గురించి మాట్లాడాలని ఆశిస్తున్నాను. లేవియాకాండం 2వ అధ్యాయము, లేవియాకాండము 2వ అధ్యాయము 4వ వచనం అందరూ చదువుదాం. 4, 5, 6 వచనాలు. లేవియాకాండము 2వ అధ్యాయం 4వ వచనం.
నీవు పొయ్యిలో కాల్చిన నైవేద్యము చేయనప్పుడు అది నూనె కలిసినదియు పొంగనదియునైనా గోధుమ పిండి అప్పడములే గాని నూనె రాచినదియు పొంగనదియునైనా పూరీలే గాని కావలెను. నీ అర్పణము పెనము మీద కాల్చిన నైవేద్యమైన ఎడల అది నూనె కలిసినదియు పొంగనదియునైనా గోధుమ పిండిదై ఉండవలెను. అది నైవేద్యము గనుక నీవు దాన్ని ముక్కలుగా త్రుంచి వాటి మీద నూనె పొయ్యవలెను. 4వ వచనంలో పొంగనదియునైనా గోధుమ పిండి. ఆమేన్. మీరు నోట్ చేసుకోండి. ఒకవేళ మీరు రాసుకోవటం తొందరగా లేకపోతే మీరు సెల్ ఫోన్లో కూడా రికార్డ్ పెట్టుకోండి. ఇంకా మీకు మరలా కావాలంటే లైవ్లో కూడా ఉంటుంది. ఇంటికి వెళ్ళాక ప్రార్థనా శక్తి అని కొడితే వస్తుంది. పొంగని రొట్టె పొంగిన రొట్టె. మన రొట్టెలు కాలుస్తాం కదా. రొట్టె పొంగాలంటే ఏం చేస్తే పొంగుతుంది, ఏం చెయ్యకపోతే పొంగదు చెప్పండి. రొట్టె పొంగాలి అంటే ఇడ్లీ మంచిగా అందంగా తయారవ్వాలి, రొట్టె బాగా పెద్దగా పొంగి పెద్దగా రావాలంటే ఆ పిండిని పులుపు చేయాలి. ఏం చేయాలి? పుల్లబెట్టాలి. పుల్లబెట్టడం అంటే ఒక రకంగా కొల్లబెట్టడం అనమాట. తెలుసా మీకు? మీరు ఉదయాన్నే చేసుకునే ఇడ్లీ పిండి ఎప్పుడు కలుపుకుంటారు? మీరు రాత్రి కలిపి పిండిలో ఏమేస్తారు? నూకేసి చేయి కడుక్కున్నా తిప్పేస్తాం మొత్తం. ఇలాగంటాం. గిన్నెలో పెడతాం. ఉదయానికి అది ఏమవుతుంది? డబల్ అయిపోయి ఉంటుంది. ఏది వెళ్ళిపోయినా కానీ ఆ పిండి తీసుకుని ఇడ్లీ వండితే ఇడ్లీ ఆమ్మని పెద్దది అవుతుంది. రొట్టె వేసినా కూడా టేస్ట్ ఉంటుంది. అందరూ తినేసిన తర్వాత ఇంకా మిగిలిన పిండి ఏం చేస్తారు? మనకు పెద్ద పెట్టి ఉంటుంది కదా, చల్లటి పెట్టి ఫ్రిడ్జ్లో పడేస్తాం. ఆ ఫ్రిడ్జ్లో పెట్టి మళ్ళీ 4-3 రోజుల తర్వాత కూడా మధ్యాహ్నం అట్లు వేసుకుంటారు. అది పులిసే కొలిది టేస్ట్ వస్తుంటుంది. ఏమొస్తుంది? పులిస్తే ఉబ్బుతుంది, పెరుగుతుంది. మనం మైసూర్ బజ్జీ వేయాలనుకోండి, ఏం చేస్తాం మనం? అప్పటికప్పుడు పిండి కలిపిన బజ్జీ వస్తుందా? వస్తుంది. ఎలాగొస్తుంది అంటే అన్ని రకాల కొండలు కలిసిపోయినట్టు వస్తుంది, బంగాళదుంపలాగా. బాగా పులిసిపోయిన పిండి ఎట్లా ఉంటుంది? మీకు అర్థమై మీ భాషలోకి వచ్చి చెప్తున్నాను నేను. మైసూర్ బజ్జీ చెయ్యాలి, అది గుండ్రంగా బూర్లాగా ఉండాలంటే దాంట్లో కొంత పెరిగేసి త్వరగా కొల్లబెట్టాలి, పులిపెక్కాలి. అప్పుడు దాన్ని తీసి మధ్యాహ్నం 10 టైంలో వేస్తే బూర్లాగా వస్తుంది. అంటే పులిస్తే బాగా వస్తుంది, పులిస్తే పొంగుతుంది. ఏమవుతుంది? పొంగుతుంది. ఇంకా మన వాళ్ళు ఏం చేస్తారంటే పొంగటానికి సోడా కూడా వేసేస్తారు. ఈ బయట హోటల్స్ ఉంటాయి కదా, కొన్ని హోటల్స్, ఆ సోడా వేస్తే అది ఇంకా బూ అంటుంది అనమాట. ఈ సోడా అయినా ఈ పులుపు ఇవన్నిట్లో వల్ల ఏమవుతుందంటే కంటికి వింపుగా ఉంటుంది, నాలుకకు రుచిగా ఉంటుంది. ఈ లోపలికి వెళ్ళిన తర్వాత కిడ్నీ పట్టుకుని తినేస్తుంది. అది లివర్ తినేస్తుంది, లంగ్స్ తినేస్తుంది. నీ స్టమక్ అంతా కూడా గ్యాస్ ఫామ్ చేస్తుంది. ఈ గ్యాస్ ఫామ్ అవటం వల్ల ఏమవుతుందంటే నీ శరీరం గుల్లదేరిపోతుంది. నీ శరీరంలో బలం తగ్గిపోయి నువ్వు ఒక ఎంటీ గుల్లలాగా అయిపోతావు, ఖాళీ గుల్లలాగా. కాళ్ళు నొప్పులు, జాయింట్ల నొప్పులు ఇవన్నీ దానివల్ల వస్తాయి అన్నమాట. అంటే పులుపు అంత ప్రమాదకరము. ఆ పులుపు దేనికి సూచనగా ఉందంటే పాపమునకు సూచనగా ఉన్నది. మరి పొంగని రొట్టె అంటే గోధుమ పిండి యేసుక్రీస్తు శరీరానికి సూచనగా ఉంది. పొంగనదంటే పులుపు లేనిది. ఆమేన్. ఏ లేనిది? పులుపు లేనిది కనుక అది పొంగదు. అది అప్పటికప్పుడు కలుపుకుని తయారు చేసుకున్న పదార్థం నాలుక యాక్సెప్ట్ చేయదు. చేస్తుందా?
అబ్బా ఇలాగుందంటే పులుపు లేదు ఇందులో అంటాం. నాలుగు ఇష్టపడకపోయినా కానీ శరీరానికి ఆరోగ్యదాయకం అది. ఆమెన్. కంటికి ఇంపుగా లేకపోయినా, నోటికి అది టేస్టీగా లేకపోయినా దేనికి ఆరోగ్యం అది చెప్పాలి? శరీరం అంతటికి ఆరోగ్యం అది. పులిసింది శరీరానికి నాశనం తెస్తుంది. లేవియాకాండంలో మోషేకి దేవుడు చెప్పింది ఏంటంటే, ప్రవచనాత్మకంగా రొట్టె పొలవకూడదు, పులియని రొట్టె, అది పొంగని రొట్టె. ఆమెన్. అంటే యేసుక్రీస్తు శరీరము పాపము లేని శరీరము. ఆయన కన్యమరి గర్భాన జన్మించిన వాడు గనక పులుపు లేని వాడుగా ఉన్నాడు ఆయన. మనము పులిసిన వారముగా ఉన్నాం. పరిశుద్ధ పౌలు ఈ పులియని రొట్టె గురించి, ఈ పులుపు గురించి పరిశుద్ధ పౌలు ఏం చెప్తున్నాడంటే, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం చదవండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక. మనమందరం కూడా ఈ శ్రమ దినాల్లో యేసుక్రీస్తు శ్రమను తలంచుకుంటూ, ఆ శ్రమ ఎందుకు పడ్డాడంటే ఆయన మన పాపమును కొట్టివేయటానికి, మనల్ని నీతిమంతులుగా తీర్చడానికి. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 6-7 వచనాలు చదవండి. మీరు అతిశయపడుట మంచిది కాదు. ఎస్, మీరు అండర్లైన్ చేసుకోండి. మీరు అతిశయపడుట మంచిది కాదు. పులిసిన పిండి, అండర్లైన్ చేసుకోండి. పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు, చూడండి, పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు పులియజేయునని పులియజేయును కదా. మీరు ఎరుగరా? మీరు పులిసిన పిండి లేనివారు. మీరు పులిసిన పిండి, మీరు పులిపిండి లేనివారు, మీరు పులిపిండి లేనివారు గనుక క్రొత్త ముద్ద అవుటకై. ఎస్, మీరు కొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయుడి. ఆమేన్. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఆ పైన మంచి మాట అన్నాడు, అది పులిసింది కొంచెమైనా కానీ మొత్తం ముద్దంతటిని పులిపిండి చేయండి. ఇప్పుడు మీరు 1 లీటర్ పాలు ఉన్నాయనుకోండి, గేదె పాలు, దాంట్లో ఇంత తోడు చుక్క వేస్తారు కదా. ఎంత వేస్తారు? అది 1 ml ఉంటుందేమో, పులుపు చుక్క అంటారు కదా. ఇది వేస్తే ఆ లీటర్ పాలని దీని కంట్రోల్లోకి తీసేసుకుంటుంది అంతనే. ఏం చేస్తుంది? మీరందరూ గట్టిపడిపోండి అంటది అంతే. వాళ్ళందరూ చేతులు కట్టేసుకుంటారు మిగిలిన పాలు అంతా. లీటర్ పాలు కూడా ఈ మాయిదారి ఇంత తోడు చుక్కకి ఇన్ని పాలు గడ్డ కట్టి పులుపుది ఎలా చెబితే అలాగింటుంది అనమాట. అంత ప్రమాదం పాపం. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. చిన్న అబద్ధము, చిన్న వ్యభిచారము, చిన్న పాపము ఎంటైర్ నీ బ్రతుకునంతటిని రిమోట్లో తీసేసుకుంటుంది. హల్లెలూయా. మనలో పులిపిండి అంటే అక్కడ రాశాడు దుష్టత్వము. ఏమన్నాడు అక్కడ? మీలో పులిపిండి తీసి బయట పారవేయాలి, ఎందుకంటే మీరు కొత్త ముద్ద అవ్వాలి. ఆమేన్. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఏ ముద్ద అవ్వాలి? గట్టిగా చెప్పాలి. పాత ముద్ద ఒకటి ఉంది కదా, పులిపిండి లేనివారు. పులిపిండి ముద్ద ఒకటి ఉంది. నోరు తెరిస్తే అబద్ధాలు, నోరు తెరిస్తే కజ్జాలు. పులిపిండి ఎలాగుంటుందో పేతురు ఇంకా బాగా చెప్తాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 1 నుండి చూడండి ఒకసారి. ఈరోజు మనము ఈ పులిపిండి తీయాలంతే. ఇక్కడ పులవని పిండి అయిన యేసుతో కలిసి సహవాసం చేయాలి. 1 పీటర్ చాప్టర్ 2 verse 1-2 చదవండి తొందరగా. ప్రభువు దయాళుడని. చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. ప్రభు దయాళుడని మీరు రుచి చూచిన ఎడల. హలో, మీరు రుచి చూచిన ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును. చూడండి, పులిపిండి సెక్షన్లు అన్నమాట. సమస్తమైన దుష్టత్వము, కపటము, వేషధారణ, అసూయను. చూడండి, వేషధారణ,
అసూయ సమస్త దూషణ మాటలు మాని కొత్తగా జన్మించిన మీరు కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారే నిర్మలమైన వాక్యము వలన పాల వలన రక్షణ విషయం. ఆమేన్. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువును స్తుతించండి. ఈ పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం అందరూ చదవాలి. సమస్తమైన దుష్టత్వమును సమస్తమైన కపటమును వేషధారణ అసూయ సమస్త దూషణ మాటలు ఇది పాత ముద్ద, రాగి సంకటి ముద్దలాగా ఉంటుంది. ఇదే ముద్ద. ఈ ముద్దలో ఎన్ని వెరైటీస్ కలిసినాయి మీరు చెప్పాలి. దుష్టత్వము కపటము వేషధారణ. ఏమండి? వేషధారణ, నటన, అసూయ ఇవన్నీ మీకు తెలుసా? అసలు తెలియదు అన్నవారు హల్లెలూయా చెప్పండి. మనందరిలో ఉన్నాయి. మనము కొత్తగా జన్మించిన శిశువు వలె ఉండాలి. శ్రమ దినాలని చాలామంది యేసు ప్రభువా సిలువ వేసేసారు నిన్ను ఏడుస్తారు. యేసు ప్రభువారు సిలువ వేయబడింది ఎందుకంటే నీ పాత ముద్ద శాశ్వతంగా నీకు దూరం చేసి కొత్త ముద్దైన ఆశీర్వాదపు పరిశుద్ధతతో నిన్ను తయారు చేసి ఆయనలో ఆయన రాజ్యములో చేర్చుకోవాలని యేసు సిలువ వేయబడ్డాడు. పొంగని రొట్టె ఏది పొంగుతుంది? పాపమున్నది పొంగుతుంది, అంటే పులిసిపోయింది పొంగుతుంది. అది మనిషిని మరణానికి దారితీస్తుంది. హల్లెలూయా. పొంగనది మనిషికి జీవాన్ని ఇస్తుంది. హల్లెలూయా. మనం ఏదైనా తిన్నాం అనుకోండి, తినగా మిగిలిందో ఏదైనా ఉందనుకోండి, దాన్ని ఏం చేస్తాం? మనం ఫ్రిడ్జ్లో పెడతాం. 2వ రోజు కూడా తింటావు. 2వ రోజు తినగా కూడా ఇంకా మిగిలింది అనుకోండి, మళ్ళీ ఏం చేస్తావు? ఫ్రిడ్జ్లో పెడతావు. అది 3వ రోజుకు 4వ రోజుకు బయట పెట్టిగా స్మెల్ వచ్చి కుళ్ళిపోయింది అనుకోండి, దాన్ని పాడే బుద్ధి కాదు అప్పుడు. అలాగని నువ్వు తినలేవు. అప్పుడు మన ఇంట్లో పనిచేసే వాళ్ళకి ఇస్తాం మనం. ఇదిగో తిను, నీకే ఉంచాను. నీకు పనికిరానిది నీ దగ్గర పనిచేసే వాళ్ళకి ఎలా పనిచేస్తుంది? అది పాపం. మనం ఎంత మంచి పదార్థం తింటామో మన దగ్గర పనిచేసే వాళ్ళు కూడా అదే పెట్టాలి. హల్లెలూయా చెప్పండి. మనం మంచిది ఏది స్వీకరిస్తామో కష్టపడుతున్న మన దగ్గరికి మనకి సహకరిస్తున్న వాళ్ళకి అది పెట్టగలిగే మనసు నీకుంటే నువ్వు పరలోక రాజ్యం వెళ్తావు. హల్లెలూయా. హల్లెలూయా చెప్పండి. మనము పులుపు అంటే పాపం అని మీరు రేపు చింతపండు మానేకండి. ఆ పులుపు వేరు, ఇది ఆత్మ సంబంధమైన పులుపు. ఆమేన్. హల్లెలూయా. పులిపిండి గురించి పౌలు చెప్పాడు. పౌలు చెప్పిన దాన్ని పేతురు బాగా వివరించాడు. ఏం వివరించాడంటే దుష్టత్వము, దుష్ట మనసు, మంచి చెడ్డ వరస వాయ లేకుండా జీవించడం దుష్టత్వం. పశువులాగా ప్రవర్తించడం దుష్టత్వం. అక్కో తెలీదు, భార్యో తెలీదు, చెల్లో తెలీదు, వరుస వాయ లేకుండా పశువులా ప్రవర్తించటం దుష్టత్వం. 2వది కపటం. కపటం అంత లోపడెట్టుకుని పైకి ఏమీ తెలియనట్టు మాట్లాడుతూ ఉంటుంది. తర్వాత అసూయ. ఎవరైనా ఏదైనా బంగారం వస్తువు కొనుక్కున్నారనుకోండి, అక్క ఈ వస్తువు చేయించుకున్నానే, నువ్వు ఎప్పుడు వస్తావా అనుకున్నాను, ఫస్ట్ నీకే చూపించాలంటది ఆ మాయకురాలు. అదేమంటుందో తెలుసా? అలా పట్టుకుని వెంటనే ఫీజు కొట్టేస్తుంది. దానికి మనసు అంతా గలిబిలో అయిపోయి చెమటేస్తుంది. ఇలా తుడుచుకుంటూ ఎప్పుడు కొనుక్కున్నావు, కొనుక్కున్న దానికేమో సంతోషంగా ఉంటుంది, చూసిన వెంటనే చెమట వస్తుంది. ఎక్కడ కొనుక్కున్నావు? అదే మా హస్బెండ్ ఇలా కొన్నారు, మా అమ్మ కొంచెం బంగారం ఇచ్చింది, మా అమ్మమ్మ చచ్చిపోయే ముందు కొంచెం మిగిల్చింది,
అది ఇది కలిసి మా ఆయన కొన్ని డబ్బులు వేసి ఇక్కడ బోడిగుండి ఆయన కొట్టుకాడ, ఎక్కడ మన బోడిగుండి ఆయన కొట్టుకాడ అన్నీ చూసి కొనుక్కోండి, మంచిగా ఉంటుంది, డబ్బులు ఎవరికి ఉచితంగా రావు అని చెప్పాడు. అక్కడికి వెళ్ళాము, ఆ బోడిగుండి ఆయన దగ్గరికి వెళ్ళి ఈ బంగారం సెలెక్ట్ చేసి తెచ్చుకున్నాం అంటే, చూసిన మనిషి, అసూయతో ఉన్న మనిషి అయితే ఏం చేస్తే తెలుసండి, ఇది మంచిదే కానీ ఇంకా మోడల్స్ వస్తున్నాయి, ఏమంటది, ఆ చేదైన వేరుతో కూడిన మాటలు కక్కుతుంది అనమాట. నీవు ఎలాగుండాలో తెలుసా, నేను ఎలా ఉండాలో తెలుసా, ఎవరైనా ఏదైనా వస్తువు కొనుక్కున్నానన్నా, వస్త్రం కొనుక్కున్నానన్నా, ఇల్లు కొనుక్కున్నామని చెప్పినా మనం వెంటనే వారి వైపు చూచి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దేవుడు నీకు ఈ వస్తువు ఇచ్చాడు, ఈ వస్త్రం ఇచ్చాడు, ఈ సంపద ఇచ్చాడు, నిజముగా నువ్వు అర్హురాలివి, దేవుడు బీదలను పైకెత్తుతానన్నాడు, ఇంకా అనేకమైన ఆశీర్వాదాలు దేవుడు మీకు ఇచ్చును గాక అని చెప్పాలి. అలా చెప్పగలిగే దమ్ముందా మీకు? దమ్ముందన్నవారు చేయి పైకెత్తండి. ఎస్, మనం మారేమనుకోండి, ఈరోజు గొప్ప మాట వస్తుంది మీకు ముందు చూడండి. ఇదే పులిపిండి, అసూయ, తర్వాత వేషధారణ, ఏంటి, నటన. దోషణ మాటలు. నటించకుండా ఎవరైనా సంసారం 24 గంటలు చేయగలరా? నటన లేకుండా కుటుంబాన్ని ఒక రోజంతా నటన లేకుండా గడిపోయినండి అన్నవారు ఎవరైనా ఉంటే చెయ్యి పైకెత్తని, మీకు అవార్డు ఇస్తాం. మా ఐదారు లోకం నటన, మొగుడి దగ్గర నటన, భార్య దగ్గర నటన, అత్తగారి దగ్గర నటన. ఏమో అత్తయ్య గారు అస్సలు మీరు చిక్కిపోతున్నారు, టీ తాగట్లేదు, మీరు అస్సలు టైంకి తినట్లేదు. ఇది టైంకి పెడితే కదా తినడానికి. అది ఈ మాటలు విని ఆ మనిషి అనుకుంటుంది పెట్టలేక ఇలాగ అంటుందేమో అని. మన బ్రతుకే నటనగా అయిపోయింది. మరి ఇంత నటన ఉంటే నీ జీవితంలో పులుపు రాకపోతే నీ జీవితంలో పరిశుద్ధత ఎట్లా వస్తుంది? మనం మారుదాం. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. వేషధారణ, తర్వాత అసూయ, దూషణ మాటలు మాని, కొత్త ముద్ద అంటే కొత్తగా జన్మించిన వాని వలె శిశువుని పోలి వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయములో, ఆమేన్, గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువును స్తుతించండి. మీలో నుండి పులిపిండిని బయటికి పారవేయాలి. ఎంతమంది పారేస్తారు ఈరోజు? వద్దు బాబోయ్, పులుపు వద్దు బాబోయ్, ఇది చివరికి నాశనం చేసేస్తుందని తెలుసుకున్నావు కదా. నాలోనున్న పులుపుని, పాపమును, దుష్టత్వమును, అసూయ, వేషధారణ, కపటము, దూషణ మాటలు అన్నిది మాని మూట కట్టి పాత ముద్ద ఎక్కడ పడేయాలి? బయట పారేయాలి. అందరూ చప్పట్లు కొట్టి ప్రభువును స్తుతించాలి. అందరూ లేచి నిలబడదాం. ఎక్కడున్నవారు అక్కడ లేచి నిలబడి, బాబు నాలో పులిపిండి ఉందని ఈరోజు నీ వాక్యం ద్వారా మాట్లాడావు. నాలో అసూయ, నటన, వేషధారణ, దూషణ మాటలు తీసి పారేస్తాను. నేను పరిశుద్ధంగా ఉంటాను, నేను నీ కొరకు జీవిస్తానని అందరూ కూడా లేచి నిలబడి 2 చేతులు ఆకాశం వైపు చాపి నన్ను పరిశుద్ధపరచు బాబు. అందరూ 2 చేతులు పైకెత్తి ఒక పవిత్రమైన సమయం. దిస్ ఈజ్ వెరీ హోలీ టైం. ఇది చాలా పరిశుద్ధ సమయం. నువ్వు తీర్మానం చేసుకుంటావా? నువ్వు ఎక్కడికో వెళ్ళిపోతావు. నువ్వు పాత ముద్ద తీసేస్తే నటిస్తున్నావు కదా, ఇంకా నటించను బాబు, మంచో చెడ్డో నీ కోసమే బ్రతుకుతానయ్యా. ఆల్రెడీ నా పాపపు ముద్దని పాడు చేయటానికి, తీసివేయటానికి నువ్వు సిలువలో రక్తాన్ని కార్చావు. నేను కొత్తగా జన్మించిన శిశువులాగా ఉండాలి. కొన్ని పరిస్థితులు బట్టి అబద్ధాలు ఆడుతున్నాను, కొన్ని పరిస్థితులు బట్టి దొంగలిస్తున్నాను, కొన్ని పరిస్థితులు బట్టి వ్యభిచరిస్తున్నాను. క్షమించు బాబు. నటించను, అసూయతో ఉండను,
కపటముతో ఉండను, నేను మారుతున్నాను బాబు, నన్ను నీ రక్తంతో కడుగు అని ప్రార్థన చేయి. అప్పుడు నీ బ్రతుకు మధ్యాహ్న కాల తేజస్సు వలె కాంతిగా ఉంటుంది. ఇంకా మారాలనుకోవట్లేదా? ఇంకెంతకాలం ఏడుస్తూ బ్రతుకుతావు? ఎంతకాలం దాక్కుని బ్రతుకుతావు? ఎంతకాలము మోసముతో బ్రతుకుతావు? యేసు నీ కొరకే సిలువ వేయబడ్డారు. యేసు నీ కొరకే రక్తాన్ని కార్చారు. నీ పాప రోగాన్ని, పాప ముద్దని, పాత ముద్దని కడిగి వేయటానికి, కొట్టివేయడానికి పరిశుద్ధుడు రక్తాన్ని కార్చారు. ఆ రక్తం ద్వారా నువ్వు పరిశుద్ధపరచబడతావు, నువ్వు కడగబడతావు, నువ్వు రక్షించబడతావు. అందరూ నమస్కరించి, యేసయ్యా నువ్వు నాకు కావాలి, నాకు కావాలయ్యా, నాకు దేవుడిగా ఉండాలి, నేను నీకు దాసునిగా ఉంటాను, నా పాపాలు క్షమించు, నా మీద, నా కుటుంబం మీద పరిశుద్ధత ఏలుబడి చేయాలి, నా మీద, నా కుటుంబం మీద పాపము ఏలుబడి చేస్తుంది, ఇక అది చేయకూడదు, ఇక రాకూడదు. నా ఇంటికి నీవు అధిపతివి యేసయ్యా, నీవే అధికారిగా ఉండవు, నీవే తండ్రిగా ఉండాలి. ప్రార్థన చేయండి, నా పాపాలు క్షమించు, కొత్త ముద్ద అవ్వాలి బాబు.